హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. లక్ష్మీదేవి పూజ మనం చేస్తాం, కానీ అత్యంత ధనిక దేశం యుఎస్ఏ. సరస్వతి పూజ కూడా మనమే చేస్తాం, కానీ అత్యంత తెలివైన విద్యార్థులు చైనాలో ఉన్నారు. విశ్వకర్మ పూజ కూడా మన దగ్గరే జరుగుతుంది, కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో జర్మనీ టాప్లో ఉంది. నదులను తల్లి అని మొక్కుతాము, కానీ పరిశుభ్రమైన నదులు బెల్జియంలో ఉంటాయి. పూజలలో మొదటి స్థానంలో ఉన్న మనం ఫలితంలో వెనుకబడిపోయాము. కేవలం పూజల వల్లే అన్నీ సాధ్యమైతే రిచెస్ట్ పవర్ఫుల్ కంట్రీ మనదే అయ్యేది కావచ్చు. ప్రాబ్లం ఏంటంటే మనం పనులు చెయ్యం, పూజలు చేస్తాం. మన దగ్గర ఉన్న మూఢనమ్మకాలు వేరే ఏ దేశాల్లో లేవు. రాముని పూజించాం, కృష్ణుని కూడా పూజించాము, కానీ వారి దగ్గర నుండి ఏమీ నేర్చుకోలేకపోతున్నాము. రాముడు మనకి మర్యాద ధర్మాన్ని నేర్పడానికి వచ్చాడు. కృష్ణుడు రాజనీతిని కర్మని అంటే పనిని నేర్పడానికి వచ్చాడు. కృష్ణుడు కర్మని పూజ అని చెప్పాడు, కానీ పూజనే కర్మగా మార్చేసాం. ఇప్పుడు చాయిస్ మీదే. వాళ్ళని భక్తి చేయాలా లేదా వాళ్ళలాగా కెపాసిటీ పెంచుకోవాలా? భక్తి తప్పు కాదు, కానీ చర్యలు లేని భక్తి అది కేవలం మన భ్రమ మాత్రమే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్.